న్యాయవాదిపై జరిగిన దాడిని వెంటనే ఆ న్యాయవాదిపై జరిగిన దాడిని వెంటనే న్యాయవాదుల రక్షణ చట్టాన్ని న్యాయవాదుల రక్షణ చట్టాన్ని న్యాయవాదులకు రక్షణ చట్టాన్ని న్యాయవాదులకు రక్షణ చట్టాన్ని న్యాయవాదులకు రక్షణ చట్టాన్ని న్యాయవాదులకు రక్షణ చట్టాన్ని న్యాయవాదులపై దాడులను న్యాయవాదులపై దాడులను జరిగిన దాడిని వెంటనే బార్ అసోసియేషన్ ఆధ్వర్యంలో విధుల బహిష్కరణ జరిగింది. దీనికి గల కారణం ఏంటంటే ఆసిఫాబాద్లో ప్రాక్టీస్ చేస్తున్న నరహరి అనే అడ్వకేట్ పైన ఒక 10 మంది దాడి చేయడం జరిగింది. ఈ దాడి సందర్భంగా ఆయన పోలీస్ స్టేషన్లో కంప్లైంట్ చేయడం జరిగింది. కంప్లైంట్ ఇచ్చినప్పుడు పోలీసు వాళ్ళు దరఖాస్తు స్వీకరించుకొని మళ్ళా తదుపరి ఒక గంటన్నర తర్వాత నరహరి గారిని పిలిచి మీ మీద ఎదుటి వాళ్ళు కంప్లైంట్ ఇచ్చిండ్రు, SC ST కేసు రిజిస్టర్ అవుతుంది, మీరు కేసు వాపసు తీసుకుంటే ఆ కేసు కూడా క్లోజ్ చేస్తా అని SI గారు చంద్రశేఖర్ గారు ఆ అడ్వకేట్ను బెదిరించడం జరిగింది. కావున ఇక్కడ మాకు న్యాయవాదులకు రక్షణ చట్టం కావాలని మేము కోరుకునేది. ఎందుకంటే ఇలాంటి దాడులు జరిగినప్పుడు మమ్మల్ని రక్షించాలనే ఉద్దేశంతో మేము చట్టం కావాలంటున్నాం. ఎందుకంటే న్యాయవాదులకే రక్షణ లేకుండా పోయినప్పుడు మేము ప్రజలకు ఏ విధంగా రక్షణ కలగజేస్తాము. ఈ విషయంలో దాడి చేసిన 10 మందిపై చట్టరీత్యా చర్య తీసుకుంటూ న్యాయవాదిని బెదిరించిన SI పైన కూడా శాఖాపరమైన చర్య తీసుకొని క్రిమినల్ కేసు రిజిస్టర్ చేయాలని కోరుకుంటూ తెలియజేస్తున్నాం. బార్ అసోసియేషన్ తరఫు నుంచి ఆసిఫాబాద్లో న్యాయవాది నరహరి ఎవరైతే ఉన్నాడో సీనియర్ న్యాయవాదిపై దాడి జరగడం అది ఒక హేయమైన చర్య. ఎందుకంటే ఒక న్యాయవాదిపైనే వివిధమైన దాడులు జరిగితే మరి సామాన్యుడి పరిస్థితి ఏంటిది? పోలీస్ స్టేషన్లో SI CI వాళ్ళ యొక్క విధులు దుర్వినియోగం చేయడమే కాక వచ్చిన న్యాయవాది దరఖాస్తు ఇస్తే కూడా పట్టించుకోకుండా రెస్ట్ రూమ్లో 2 గంటలు ఆయన విధులను పట్టించుకోకుండా అదర్ సైడ్ను పిలిపించేసి వాళ్ళతో ఒక దరఖాస్తు ఇప్పించి ఆయనకు సపోర్ట్ చేస్తూ న్యాయవాదికి అన్యాయం చేయడం జరిగింది. వాస్తవానికి ఈ యొక్క ల్యాండ్ ఏదైతే ఉందో ఆ ల్యాండ్ వాళ్ళదైతే లీగల్గా కోర్టులో వేసుకొని న్యాయపరంగా వాళ్ళు చర్యలు తీసుకోవాలి. కానీ ఇట్లా మిరుకోడు పోసి ఒక న్యాయవాది కళ్ళలో కారం కొట్టి దాడి చేసి చేయడం వల్ల వాళ్ళ మీద 323 506 290 సెక్షన్ కింద నమోదు చేయడం జరిగింది. కానీ ఎంత అన్యాయం, చిన్న కేసులు పెట్టి వాళ్ళని వదిలేయడము, అది రియల్గా 307 అట్రాక్ట్ అవుతుంది. అది ఇంటెన్షనల్లీ చేసింది కాబట్టి 307 ఒక అఫెన్స్ను ఖచ్చితంగా వీళ్ళు 109 BNSS ప్రకారము వెంటనే వాళ్ళ మీద కేసు రిజిస్టర్ చేయాలి. వెంటనే SIని CIని విధుల నుండి బహిష్కరించాలి. అసలు వీళ్ళని రిమూవల్ సర్వీస్ చేయాలి. ఎందుకంటే వీళ్ళని విధులను బహిష్కరించడం కాదు, వీళ్ళకు ఈ యొక్క ఉద్యోగానికి వీళ్ళు ఎటువంటి న్యాయం చేయలేదు కాబట్టి వెంటనే వీళ్ళ సర్వీస్ నుండి తొలగించాలి. మా యొక్క డిమాండ్ అది. ఎందుకంటే గతంలో కూడా ఒక SI ఇదే రెబెన SIని గౌరవ రేవంత్ రెడ్డి గారు ఒక అమ్మాయి కంప్లైంట్ ఇస్తే చర్య తీసుకొని రిమూవల్ ఆఫ్ సర్వీస్ చేసింది. అదేవిధంగా వీళ్ళను కూడా రిమూవల్ ఆఫ్ సర్వీస్ చేసి వీళ్ళకు న్యాయం చేయాలి. బాధితులకు ఎటువంటి వెంటనే ఫాస్ట్ ట్రాక్లో ఈ కేసును నమోదు చేసి ఫాస్ట్ ట్రాక్లో కూడా కేసులు నడిపించి శిక్ష పడేలా చేయాలని చెప్పేసి బెల్లంపల్లి బార్ అసోసియేషన్ నుండి కాకుండా ఇంకా అన్ని బార్ అసోసియేషన్లు కూడా ఇవాళ రాష్ట్ర వ్యాప్తంగా నిరసన వ్యక్తం చేస్తున్నాము. దయచేసి ఇక్కడ నుంచి అయినా న్యాయవాదులపైన దాడులు ఆపాలని చెప్పేసి సందర్భంగా తెలియజేస్తున్నాం. ఆసిఫాబాద్ సీనియర్ న్యాయవాది నరహరి గారి పైన కొంతమంది రౌడీ మూకలు కారం చల్లి కొట్టడం జరిగింది. దీన్ని బార్ అసోసియేషన్ నుంచి అందరు న్యాయవాదులందరూ కూడా తీవ్రంగా ఖండించడం జరుగుతుంది. ఈ దాడికి నిరసనగా ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా బార్ అసోసియేషన్ ఆధ్వర్యంలో మరి ధర్నాలు, విధుల బహిష్కరణ కార్యక్రమం చేపట్టడం జరిగింది. మరి ఓ న్యాయవాది పైన హత్యాయత్నం జరిగితే పోలీసులు పట్టించుకోకుండా ఒక నామమాత్రపు కేసులు
నమోదు చేసి మరి ఇదే న్యాయవాది మీద తప్పుడు కేసులు బనాయించి ఎస్సీ ఎస్టీ కేసు పెట్టేసి మరి ఆయనను అరెస్ట్ చేస్తామని చెప్పేసి పోలీసులు వేధింపులకు చేయడం ఇది చాలా దారుణమైనటువంటి విషయం. కాబట్టి దీన్ని పోలీసు అధికారుల చర్యను మేము తీవ్రంగా ఖండిస్తూ ఉన్నాం. ఎవరైతే పోలీసులు న్యాయవాదిని వేధించి తప్పుడు కేసు ఎస్సీ ఎస్టీ నమోదు చేసిండ్రో ఆ పోలీసు ఎస్ఐని సిఐను వెంటనే సస్పెండ్ చేయాలని చెప్పేసి డిమాండ్ చేస్తూ ఉన్నాం. అదేవిధంగా ఎవరైతే ఈ దాడికి పాల్పడ్డారో వారిని వెంటనే హత్యాయత్నం చట్టం కింద కేసు నమోదు చేసేసి వారిని అరెస్ట్ చేయాలని చెప్పేసి డిమాండ్ చేస్తూ ఉన్నాం. అదేవిధంగా ఇటీవల న్యాయవాదుల మీద అనేక రకాల దాడులు జరుగుతూ ఉన్నాయి. మరి గతంలోనే గోదావరిఖన్ దగ్గర 2 న్యాయవాదులను పట్టపగలు చంపడం జరిగింది. మరి ఇలాంటి ఘటనలు ఎన్నో జరుగుతున్నా కూడా మరి ప్రభుత్వాలు పట్టించుకున్నటువంటి పరిస్థితి లేదు. న్యాయవాదులకు రక్షణ కల్పించడంలో ఈ ప్రభుత్వం విఫలమైంది. కాబట్టి న్యాయవాదులకు రక్షణ కల్పించడానికి వెంటనే న్యాయవాదుల రక్షణ చట్టాన్ని తీసుకొని రావాలని చెప్పేసి మేము అందరం డిమాండ్ పరిష్కరించడం జరిగింది. ఎందుకంటే న్యాయం చేసే న్యాయవాదులకే రక్షణ లేకపోవడం ఇది చెప్పుకోవడానికే సిగ్గుచేటు. ఎందుకంటే ప్రతి ఒక్క కేసులోనూ న్యాయవాది అవసరం. ఇప్పుడు వాళ్ళు పెట్టే కేసులలో కూడా వాళ్ళ మీదైన కేసులలో కూడా న్యాయవాదులు అవసరం. ఏ ఒక్కరి వల్ల అయితే ఒక న్యాయవాది హింసకి గురవుతున్నాడో, పోలీస్ డిపార్ట్మెంట్ చేస్తున్న వాటికి హింసకి గురవుతున్నాడో, ఏ ఒక్కరు ఆపోజిట్ వచ్చిన వాళ్ళకి ఏ ఒక్క న్యాయవాది సహకరించద్దని మేము ప్రతి ఒక్క అడ్వకేట్ని, ప్రతి ఒక్క బార్ని మేము బెల్లంపల్లి బార్ అసోసియేషన్ నుంచి కోరడం జరుగుతుంది. ఇట్లాంటి దుండగులు చేయబట్టే ఇంకా న్యాయవాదులు ముందుకు రావడానికి భయపడుతున్నారు. అసలు ఈ ఒక్క వృత్తికి నల్లకోట వేసుకోవాలంటే భయానికి గురవుతున్నారు. ఏ ఒక్క ఆడపిల్ల కానీ ఏ ఒక్కరు కూడా ఇట్లా రోడ్ల మీద అటాక్ చేస్తున్నారు. కాబట్టి అడ్వకేట్ ప్రొఫెషనల్ అంటే ఒక మంచి ప్రొఫెషనల్ని కూడా వాళ్ళు ఒక భయంకరమైన స్టేజ్కి తీసుకెళ్తున్నారు. ఇట్లా అన్యాయం జరుగుతున్న అడ్వకేట్స్ పైన అన్యాయం జరుగుతున్న పోలీస్ డిపార్ట్మెంట్ అయినా సరే, రౌడీ షీటర్లు అయినా సరే వాళ్ళ మీద కఠిన చర్యలు ప్రతి ఒక్క న్యాయవాదులు తీసుకోవాలి, పోలీస్ డిపార్ట్మెంట్ తీసుకోవాలి. మళ్ళీ ఇంకొకటి, పోలీస్ వాళ్ళే ఇలా చేస్తే రక్షణ కల్పించే పోలీస్ డిపార్ట్మెంటే న్యాయవాది పైన ఇలా వ్యతిరేకమైన చర్యలు తీసుకుంటే వాళ్ళని పోలీస్ అనాలా లేకపోతే అమ్ముడు పోయే రౌడీ షీటర్లు అనాలా అనేది గవర్నమెంట్ గుర్తించి వాళ్ళపైన రిమూవ్ చేయాలని, వాళ్ళ డిపార్ట్మెంట్ నుంచి రిమూవ్ చేయాలని మా బార్ అసోసియేషన్ నుంచి మేము డిమాండ్ చేయడం జరుగుతుంది. అలాగే ఈరోజు విధులు బహిష్కరణ చేయడమే కాకుండా ఈ యొక్క అడ్వకేట్ ప్రొటెక్షన్ కోసం మేము ఎంతవరకు పోరాడాలో అంతవరకు పోరాడతామని చెప్పేసి బార్ అసోసియేషన్ నుంచి తెలపడం జరుగుతుంది. నల్లుల సంగీత అడ్వకేట్.